శ్రీ మన్మథనామ సంవత్సరం జ్యేష్ఠమాసం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం శుక్లపక్షం శనివారం తిథి ద్వాదశి రాత్రి 8:46 వరకు నక్షత్రం చిత్త సాయంత్రం 4:31 వరకు వర్జం రాత్రి 10:31 నుండి 12:14 వరకు దుర్ముహూర్తం ఉదయం 5:34 నుండి 7:18 వరకు శుభ సమయం ఉదయం 7:45 నుండి 8:45 వరకు తిరిగి సాయంత్రం 6:10 నుండి రాత్రి 7:13 వరకు. నమస్కారము. ఈనాటి రాశి ఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు వృత్తిపరమైనటువంటి ఆటంకాలను ఎదుర్కొంటూ ఉంటారు. సామాజిక అనుబంధాలు మరింతగా పెరుగుతూ ఉంటాయి. మీకు రావాల్సినటువంటి బాకీలు ఏవైతే ఉంటాయో వాటిని వసూలు చేసుకోవటంలో పలు ఇబ్బందులు కూడా ఎదుర్కొంటుంటారు. అన్ని రంగాల వాళ్ళు కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. రాజకీయంగా ఉన్నతంగా ఎదిగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. శుభ కార్యక్రమ లాభాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. వినోదపరమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. వృషభ రాశి వాళ్లకు ఈరోజు అప్పులు అధికమవుతూ ఉంటాయి. రావాల్సినటువంటి బాకీలు రావటం ఆలస్యం కావటం, అసలు రాకపోవటం వలన ఇబ్బందులు కూడా ఎదుర్కొనే సందర్భాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చోటు చేసుకుంటాయి. సామాజిక అనుబంధాలు మరింతగా విస్తరింప చేసుకునే ప్రయత్నాల్లో ఉంటారు. కుటుంబపరమైనటువంటి చిక్కులు చికాకులు ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. ఆందోళనతో కూడినటువంటి లాభాలు ఉంటాయి. శుభ కార్యక్రమ లాభాల్లో ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈ రాశి వాళ్లకు ఈరోజు దూర ప్రయాణాలు వస్తులాభాదులు మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇచ్చే సూచన కనిపిస్తుంది. కుటుంబపరమైనటువంటి సఖ్యత ఆనందాన్నిస్తూ ఉంటుంది. సామాజిక అనుబంధాలు మరింతగా విస్తరింప చేసుకునే ప్రయత్నాల్లో ఉంటారు. వస్త్రలాభాదులు ఆనందాన్ని అలాగే సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి. అధికారులతో ఉన్నటువంటి ఏవైతే సమాలోచనలు ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో వాటిని పూర్తి చేయగలుగుతారు. ఉమ్మడి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో భాగస్థుల మధ్య విభేదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి సఖ్యత ఇబ్బందులకు గురి చేస్తుంది. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సమయాన్ని కాలాన్ని ధనాన్ని మొత్తాన్ని కూడా వృధా చేసుకునేటటువంటి ప్రయత్నాల్లో ఉంటూ ఉంటారు. మాట్లాడితే చాలు విరోధాలు ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి. కోపము ఆవేశం పెరుగుతూ ఉంటాయి. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవటం, నిదానంగా వ్యవహరించడం వలన సమస్యలు తగ్గుముఖం పడతాయి. సింహరాశి వాళ్లకు ఈరోజు ఆదర్శంగా ఉన్నతంగా లక్ష్యాలను సాధించుకోగలుగుతారు. శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలు శ్రమతో కూడినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తి చేయగలుగుతారు. ఊహించినటువంటి విధంగా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి. వాహన సంబంధమైనటువంటి ప్రయాణాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. భూ సంబంధమైనటువంటి లాభాలు ఉంటూ ఉంటాయి. విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నతపరమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేసుకోగలుగుతారు. కన్యారాశి వాళ్లకు ఈరోజు ఆదాయంలో వృద్ధి, ఆర్థికంగా మంచి స్థానాలకు చేరుకోగలుగుతూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి సమస్యలు కూడా నెమ్మదిగా తొలగిపోతూ ఉంటాయి. ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. అధికమైనటువంటి శ్రమకు గురి అవుతుంటారు కొన్ని సందర్భాల్లో. అయితే మాట పట్టింపులు మానసికంగా ఆందోళనకు గురి చేస్తూ ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాలు పనులు కలిసి రాక పలు ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. తులారాశి వాళ్లకు ఈరోజు దైవికంగా
మంచి స్థానానికి చేరుకోగలుగుతూ ఉంటారు. ప్రయాణ లాభాలు ఉంటాయి. నూతన పరిచయాలు కూడా సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి. వస్తులాభం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలత మరింత సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. పనులందు కొంత బద్ధకం తగ్గించుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు. స్నేహితులు, బంధువులు ఆహ్వానించినటువంటి మేరకు వారి యొక్క గృహాలకు వెళుతూ ఉంటారు. విందు కార్యక్రమాలలో పాల్గొంటారు. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు నూతన పరిచయాలు ఉంటాయి. సామాజికంగా వేరు కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. కార్యలాభాలు కలిసి వస్తుంటాయి. నూతన కార్యక్రమాలు విశేషంగా సిద్ధిస్తుంటాయి. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. దేవాలయ దర్శనము ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. పలు కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు ఉత్సాహంగా ఉండే ప్రయత్నాల్లో ఉంటూ ఉంటారు. ఉన్నతపరమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. దేవతా దర్శనం ఆనందాన్నిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటూ ఉంటారు. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల కోసమై ప్రయత్నాలు ప్రారంభిస్తూ ఉంటారు. ధార్మిక కార్యక్రమాలలో కొంత ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. స్నేహ సంబంధమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. సోదర సహకారం ఆనందాన్నిస్తుంది. మకర రాశి వాళ్లకు ఈరోజు ప్రజానాది విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. గృహంలో ఏర్పాటు చేసుకున్న దైవ కార్యక్రమాలు విశేషంగా సిద్ధిస్తూ ఉంటాయి. పిల్లల యొక్క ఆరోగ్యాల విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి. అనుకోనటువంటి కార్యక్రమాలలో ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. వేరు రూపాలలో మీరు చేపట్టిన పనులు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తి చేయగలుగుతారు. మిత్రులతో కలిసి విందు కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన కార్యక్రమాలలో కొన్ని ఒడిదుడుకులు, ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. అయినప్పటికీ కూడా ధైర్యంగా వాటిని అధిగమిస్తారు. అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించుకోగలుగుతారు. కుంభరాశి వాళ్లకు ఈరోజు ప్రయాణాలలో కొంత ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. స్నేహితులను కలుసుకుంటారు. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. అయితే సాధ్యమైనంత వరకు అలాంటి విందు కార్యక్రమాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. కుటుంబపరమైనటువంటి సంతోషం ఇబ్బందులకు గురి అవుతూ ఉంది. ధనలాభం కలిసి వస్తూ ఉంటుంది. ఆకస్మికంగా ప్రయాణాలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. మీనరాశి వాళ్లకు ఈరోజు చేపట్టిన కార్యక్రమాలలో కొంత వాయిదా పద్ధతులు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ప్రయాణాల విషయాల్లో ఎప్పటికప్పుడు నిర్ణయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ పెద్దలతో కలిసి విందు కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాల విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఇవి ఈనాటి రాశి ఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.